ఒకప్పుడు మనల్ని లైట్ తీసుకున్న దేశాలు కూడా ఇప్పుడు మన వైపు ఆశగా చూస్తున్నాయి. మన విదేశాంగ విధానం చూసినా, 140 కోట్ల జనాభా ఉన్న మన భారీ మార్కెట్ సైజ్ చూసినా, ఏ దేశమైనా సరే మనల్ని ఇగ్నోర్ చేసే ఛాన్స్ ఏమాత్రం లేదు. శత్రు దేశాలు కూడా మనల్ని తక్కువ అంచనా వేయలేని రేంజ్లో మనం ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాం. అచ్చం ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఘటనే ఇప్పుడు జరిగింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న డెసిషన్స్ దెబ్బకి మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ మళ్ళీ హెల్ప్ కోసం, సపోర్ట్ కోసం మన భారతదేశం వైపే చూస్తుంది. అసలు ఆ మ్యాటర్ ఏంటి, ఇజ్రాయెల్ ఎందుకు మనల్ని అప్రోచ్ అవుతుంది అనేది మాట్లాడుకుందాం. కానీ అంతకంటే ముందు మన హైదరాబాద్లో డొనాల్డ్ ట్రంప్ పేరు మీద ఒక రోడ్డుకి పేరు పెట్టే ప్రోగ్రాంలో లాస్ట్ మినిట్లో జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేశాక మన ప్రధాని నరేంద్ర మోడీ గురించి ట్రంప్ చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఏంటో కూడా ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే మనం భారత్ అమెరికా వ్యవహారం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అమెరికా కాన్సులేట్ బిల్డింగ్ ముందున్న అవెన్యూ రోడ్డుకి డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని డిసైడ్ అయ్యారు. ఆ పేరు మార్చే ప్రోగ్రాం కూడా కంప్లీట్ అయిపోయిందని మనకు న్యూస్ వస్తుంది. అమెరికా కాన్సులేట్ వాళ్ళు ఫ్రీడమ్ 250 అనే ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. అక్కడ ఈ రోడ్డు పేరు మార్చే ఘట్టం ముగిసింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ జరిగింది. అసలు వేదిక మీదకు వచ్చి ఆ శిలాఫలకాన్ని గ్రాండ్గా ఓపెన్ చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి రాలేదు. ఆయన రాకుండా తన ప్లేస్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారిని అక్కడికి పంపించారు. ఆయనతో పాటు మన దేశంలో అమెరికా అంబాసిడర్గా ఉన్న సెర్గియో గోర్ ఇద్దరూ కలిసి ఆ శిలాఫలకాన్ని లాంచ్ చేశారు. ఈ లాంచింగ్తో ఆ రోడ్డు పేరు మార్చే ఈవెంట్ పూర్తిగా అయిపోయింది. కానీ ఆ బోర్డు మీద పైన సీఎం రేవంత్ రెడ్డి పేరు, ఆ కింద అమెరికా అంబాసిడర్ సెర్గియో గోర్ పేరు క్లియర్గా కనిపిస్తున్నాయి. తీరా ఈవెంట్ టైం చూస్తే సీఎం రాకుండా డిప్యూటీ సీఎం వచ్చారు. ఈ డెసిషన్ అంతా ఈవెంట్ లాస్ట్ మినిట్లో తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ ఈవెంట్కి వెళ్ళినా సరే వేదిక మీదకు ఎందుకు రాలేదంటూ కాంగ్రెస్ పార్టీకి అప్పటికే జనాల నుండి బాగా నెగిటివ్ టాక్ వస్తుంది. కాబట్టి ఆయన ఆ స్టేజ్ ఎక్కలేదని గట్టిగా టాక్ నడుస్తుంది. ఒక్కసారి లాజికల్గా ఆలోచించండి. అమెరికా నావికా దళం చేసిన దాడుల్లో 3 భారతీయులు చనిపోతే కాంగ్రెస్ పార్టీ ఏమో కేంద్ర ప్రభుత్వం మీద ఫైర్ అవుతూ డొనాల్డ్ ట్రంప్ క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేస్తుంది. మళ్ళీ ఇక్కడేమో అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఏకంగా ట్రంప్ పేరును ఒక రోడ్డుకి పెడుతున్నారు. జనాలకు ఈ లాజిక్ ఎక్కడ తడుతుందో, ఎక్కడ ట్రోల్ చేస్తారో అని రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా స్టేజ్ మీదకు రాకుండా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ మ్యాటర్ మీద అంబాసిడర్ సెర్గియో గోర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ భారతీయులు ఎవరు తనను తిట్టకుండా, కామెంట్స్లో ట్రోల్ చేయకుండా ముందే జాగ్రత్త పడి ఆయన తన పోస్ట్ కింద కామెంట్స్ కంప్లీట్గా ఆఫ్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అమెరికాకు మన భారతీయుల నుండే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల నుండి పబ్లిక్ వ్యతిరేకత వస్తుంది. ఈ లిస్టులో అసలు ఎవరు ఎప్పటికీ ఊహించని ఒక దేశం కూడా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆ దేశం అమెరికా మీద విపరీతమైన కోపంతో వాళ్లకు ప్రత్యామ్నాయాలు వెతుక్కునే పనిలో పడింది. ఆ దేశం మరేదో కాదు, ఇజ్రాయెల్. రీసెంట్గా ఇజ్రాయెల్ అమెరికా మధ్య గొడవలు బాగా పెరిగిపోయాయని ఇంటర్నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక డేరింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ఇక్కడ మనకు వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే, వాళ్ళ గొడవల వల్ల మన భారతదేశానికి వచ్చే లాభం ఏంటి, ఆర్థికంగా, వ్యూహాత్మకంగా భారత్కి కలిగే బెనిఫిట్ ఏంటి? టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్, CNN లాంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలన్నీ దీని మీదే కథనాలు రాశాయి. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఏమన్నారంటే, అమెరికా వాళ్ళు మనకు ఇస్తున్న సపోర్ట్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇన్నేళ్లుగా వాళ్ళ నుండి మనకు ఫుల్ సపోర్ట్ వస్తుంది. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, ఇజ్రాయెల్ ఇకపై సొంతగా ఆయుధాలు తయారు చేసుకోవాలి. మన రక్షణ రంగాన్ని మనమే స్ట్రాంగ్గా మార్చుకుని ఎవరి మీద ఆధారపడకుండా మనకు కావాల్సినవి మనమే రెడీ చేసుకోవాలి. దీనివల్ల అమెరికా మీద మన డిపెండెన్సీ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇరాన్ వాళ్ళ సపోర్ట్ ఉన్న ప్రాక్సీ గ్రూపులతో గట్టిగా ఫైట్ చేస్తున్నాం. ఈ యుద్ధం ఇంకా అవ్వలేదు. ఫ్యూచర్లో ఏం జరుగుతుందనేది ఇజ్రాయెల్ పవర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. వచ్చే 30 ఏళ్లలో మన మిలిటరీ, మన టెక్నాలజీ పవరే ఇజ్రాయెల్ రేంజ్ ఏంటో డిసైడ్ చేస్తుంది అని ఆయన క్లియర్గా చెప్పేశారు. ఒక దేశం బలం, భద్రత అనేది దాని సొంత బలం మీదే ఆధారపడి ఉంటుందని నెతన్యాహు తేల్చేశారు. ఆయన మాటల వెనుక ఉన్న అసలు మీనింగ్ ఏంటంటే, అమెరికా ఆయుధాల మీద ఆధారపడడం ఇజ్రాయెల్ ఒక కంప్లీట్గా బంద్ చేయబోతుంది. అమెరికాకు బదులుగా వాళ్ళే ఆయుధాలు తయారు చేసుకునే ఒక పెద్ద ఇండస్ట్రీని క్రియేట్ చేస్తారు. సరిగ్గా ఇక్కడే మన భారతదేశం ఎంట్రీ ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్కి భారత్ తప్ప వేరే ఆప్షన్ అస్సలు కనిపించట్లేదు. యూరప్ దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ని పక్కన పెట్టేశాయి. గాజా, పాలస్తీనా,
లెబనాన్లో ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల అమాయకులు చనిపోతున్నారని యూరోప్ కంట్రీస్ ఫైర్ అవుతున్నాయి. ఫ్రాన్స్, ఇటలీ, యూకే లాంటి దేశాలైతే ఇజ్రాయెల్కు ఆయుధాలు అమ్మడం కూడా బ్యాన్ చేశాయి. ఇజ్రాయెల్ అధికారులకు వీసాలు కూడా క్యాన్సిల్ చేశాయి. ఇక మిగిలిన పవర్ఫుల్ కంట్రీస్ అయిన రష్యా, చైనాలతో ఇజ్రాయెల్కి అస్సలు పడదు. కాబట్టి ఇజ్రాయెల్ ఎప్పటికీ రష్యా లేదా చైనాలతో డిఫెన్స్ డీల్స్ చేసుకోలేదు. ఇక మిగిలింది కేవలం అమెరికానే. కానీ ట్రంప్ వచ్చాక అమెరికా, ఇజ్రాయెల్ మధ్య విభేదాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. నిజానికి అమెరికా సపోర్ట్ లేకపోతే ఇజ్రాయెల్ ఇప్పుడున్న మిలిటరీ ఆపరేషన్స్ కంటిన్యూ చేయలేదు. ఏదో ఒక టైంలో లెబనాన్ లేదా ఇరాన్ మీద దాడులు ఆపాలని అమెరికా కండిషన్ పెడుతుందని ఇజ్రాయెల్ ముందే గెస్ చేసింది. మాట వినకపోతే ఆయుధాలు ఇవ్వమని అమెరికా బెదిరించే ఛాన్స్ కూడా ఉంది. అందుకే అమెరికా సపోర్ట్ లేకుండానే తమ మిలిటరీ ఆపరేషన్స్ ఎలా చెయ్యాలి అనే దాని మీద ఇజ్రాయెల్ లోపల అప్పుడే ప్లానింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ గ్యాప్లో మన భారతదేశానికి వ్యూహాత్మకంగా భలే ఛాన్స్ దొరికింది. ఒకవేళ ఇజ్రాయెల్ అమెరికాను వదిలేసి సొంతంగా ఆయుధాలు చేసుకోవాలి అనుకుంటే దానికి బెస్ట్ పార్ట్నర్ కేవలం భారత్ మాత్రమే. మన రెండు దేశాలు కలిసి క్షిపణులు, డ్రోన్లు, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రేడార్స్ లాంటివి అన్నీ ఫాస్ట్గా తయారు చేయొచ్చు. ఎందుకంటే మన భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతో చాలా భారీ స్థాయిలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ ఉంది. మనం తక్కువ టైంలో లక్షలాది ఆయుధాలు మాస్ ప్రొడక్షన్ చేయగలం. అటు ఇజ్రాయెల్ దగ్గరేమో అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. వాళ్ళు ఆ టెస్ట్ చేసిన టెక్నాలజీ మన భారీ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ కలిస్తే ఇరు దేశాల అవసరాలు తీర్చే సూపర్ ఆయుధాలు మనం రెడీ చేయొచ్చు. నిన్ననే ఇజ్రాయెల్ రక్షణ మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్ అమీర్ బరం మన దేశానికి వచ్చి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారితో మీటింగ్ కూడా పెట్టారు. ఈ మీటింగ్లో చాలా ఇంపార్టెంట్ డీల్స్ మాట్లాడుకున్నారు. కొత్త డిఫెన్స్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి భారత్తో కలిసి పనిచేయాలని ఇజ్రాయెల్ అడిగింది. కానీ ఇక్కడే మన భారతదేశం ఒక ట్విస్ట్ పెట్టింది. మమ్మల్ని కేవలం మీరు చెప్పినవి తయారు చేసిచ్చే కాంట్రాక్ట్ వాళ్ళల్లా అస్సలు చూడకండి అని ఇజ్రాయెల్కి క్లియర్గా చెప్పింది. మాకు ఒక 8,000 ఆయుధాలు కావాలి, మీరు చేసివ్వండి అని ఆర్డర్స్ వేయడం కాదు. రీసెర్చ్ డెవలప్మెంట్లో ఇద్దరం కలిసే పనిచేయాలి. తయారీతో పాటు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ నిబంధనలు కూడా ఖచ్చితంగా ఉండాలని భారత్ డిమాండ్ చేస్తుంది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇజ్రాయెల్ మన కండిషన్స్కి ఒప్పుకుని డైరెక్ట్గా ముందుకొస్తుంది. ఈ ఆయుధాలు, రక్షణ సామాగ్రి విషయంలో మేము మీతోనే కలిసి పనిచేస్తామని వాళ్ళే చెబుతున్నారు. దీన్ని బట్టి చూస్తే అమెరికా నుండి ఇజ్రాయెల్ ఎంత దూరం జరుగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మనకంటే ఇజ్రాయెల్ వాళ్ళే రక్షణ విషయంలో మనతో కలిసి పనిచేయడానికి చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. మన భారత్ని వాళ్ళు ఒక పక్క నమ్మకమైన పార్ట్నర్గా చూస్తున్నారు. ఇక మిడిల్ ఈస్ట్లో ఇరాన్ గొడవ స్టార్ట్ అయ్యాక రష్యా, యుక్రెయిన్ వార్ గురించి జనాలు దాదాపుగా మర్చిపోయారు. కానీ మన ట్రంప్ మామ చేసిన ఒక కామెంట్ వల్ల యుక్రెయిన్ వార్లో భారత్ పాత్ర గురించి మళ్ళీ గట్టి చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జనవరి 30న ట్రంప్ రష్యా, యుక్రెయిన్ వార్ ఆపడానికి ఒక మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్లో రష్యా, యుక్రెయిన్ వార్లో కాల్పుల విరమణ చేసి ఆ రెండు దేశాల మధ్యలో ఒక మూడో దేశం నుండి శాంతి పరిరక్షక దళాలను బోర్డర్లో పెట్టి పహారా కాయాలి అని ఒక ప్రపోజల్ తెచ్చారు. ఆ చర్చల్లో నాటో సైన్యాన్ని రష్యా బోర్డర్కి పంపకూడదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. అలా పంపితే అది రష్యాను రెచ్చగొట్టినట్టు అవుతుందని ఆయన చెప్పారు. ఆ మీటింగ్లోనే జేడీ వాన్స్ మన భారతదేశం పేరు సజెస్ట్ చేశారు. కాల్పుల విరమణ కోసం శాంతి పరిరక్షక దళాలుగా పనిచేయడానికి మన సైన్యాన్ని అక్కడికి పంపితే బాగుంటుంది కదా అని వాన్స్ మన ఇండియా పేరుని ఇచ్చారు. ఆయన భారత్తో పాటు సౌదీ అరేబియా పేరు కూడా చెప్పారు. కానీ ఆ టైంలో డొనాల్డ్ ట్రంప్ దానికి ఒప్పుకోలేదు. వాన్స్ ప్రపోజల్ని కాదని ఆయన ఏమన్నారంటే, భారతీయులు ఆ పని ఎప్పటికీ చేయరు, వాళ్ళు దీనికి పైసా కూడా మూల్యం చెల్లించరు. ప్రధాని మోడీకి నేనంటే చాలా ఇష్టం, నేను అక్కడికి వెళ్ళాలని ఆయన కోరుకుంటారు, కానీ ఆయన సైన్యాన్ని మాత్రం పంపరు. ఆ సిచ్యువేషన్లో ఫ్రాన్స్ లేదా బ్రిటన్ సైన్యాన్ని రష్యా బోర్డర్కి పంపితే బెటర్ అని ట్రంప్ కరాఖండిగా చెప్పేశారట. నిజానికి ట్రంప్ చెప్పింది అక్షరాల కరెక్ట్. మన భారత్ ఎప్పటికీ యుక్రెయిన్ బోర్డర్లో మన సైనికులను మోహరించదు. ఒకవేళ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అడిగితే మనం శాంతి పరిరక్షక మిషన్ కింద పంపుతాం, కానీ ఏ ఒక్క దేశం సొంత పనుల కోసం అడిగితే మనం అస్సలు పంపం. ఈ స్టోరీ అంతా చాలా ఏళ్ళుగా వైట్ హౌస్ పాలిటిక్స్ కవర్ చేస్తున్న ఇద్దరు సీనియర్ అమెరికన్ జర్నలిస్టులు రాసిన ఒక బుక్లో రీసెంట్గా బయటపడింది. ఏది ఏమైనా ట్రంప్ నోటి నుండి మన దేశం పేరు పదే పదే వినిపిస్తుండడం, అటు ఇజ్రాయెల్ మన వైపు చూడడం గమనిస్తే రాబోయే రోజుల్లో గ్లోబల్ పాలిటిక్స్లో మనదే మెయిన్ హ్యాండ్ అని స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.